నా జీవితంలో యేసుక్రీస్తు కార్యము జరిగిందంటే అర్థం ఏంటో తెలుసా? నేను రక్షింపబడాలి, నేను అభిషేకింపబడాలి. రక్షింపబడ్డం అంటే ఏంటండి అంటే, ఇంతవరకు నేను ఏ ఏ పాపాలు చేశానో నా పాపాలన్నీ సంపూర్ణంగా క్షమింపబడి పాపములో నుంచి నేను ఆ పాపం యొక్క శిక్షలో నుండి నేను తప్పింపబడాలి. అది రక్షణ. మరి అభిషేకం అంటే ఏంటండి అంటే, ఇక మరలా నేను పాపం చేయకుండా దేవుని ఆత్మచేత నేను అభిషేకింపబడాలి. దేవుని అభిషేకము నన్ను బలపరచాలి. చాలామంది క్రైస్తవ జీవితాల్లో నీళ్ళ బాప్తిసం పొందేసి నేను రక్షింపబడిపోయాను, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని చాలామంది అనుకుంటారు. నీళ్ళ బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతారా? వెళ్ళరా? వెళ్తారు. నీళ్ళ బాప్తిసం పొంది కూడా పాస్టర్ గారితో బాప్తిసం పొందుకుంటారు. కొందరైతే యోర్దాను నదికి వెళ్ళి బాప్తిసం తీసుకుని కూడా నరకానికి పోయేవాళ్ళు ఉన్నారు. అందుకనే నికోదేముతో యేసు ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యానికి చూడడు.